హాయ్ అండి. నేను లాస్ట్ టైం చెప్పాను ఈ వెంచర్ గురించి. బహుశా ఇదే లాస్ట్ టైం మీకు చెప్తున్నానేమో. ఎందుకంటే ప్లాట్స్ ఫాస్ట్‌గా అవుతున్నాయి. కారణం ఏంటంటే రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటో నేను చెప్తాను. దానికంటే ముందు మనకి ఈ విజయవాడ దగ్గరలో ప్లాట్స్ కొనాలంటే ఏరియాస్, జోన్స్ కింద డివైడ్ అయినాయండి. అదేంటంటే విజయవాడ బెంచ్ సర్కిల్ నుండి కంకిపాడు వరకు ఇప్పుడు మనకి గ్రేటర్ విజయవాడలో కలుపుతున్నారు కదండీ! అంటే కంకిపాడు వరకు విజయవాడే. కంకిపాడు లోపు మనకి లో ప్రైసెస్‌లో దొరకవు. స్క్వేర్ యార్డ్ 25,000 లోపు, కంకిపాడు లోపు ఇక మీద దొరకవండి. దానికి రీజన్ ఉంది చెప్తాను. అయితే కంకిపాడు నుంచి నెప్పల్ వరకు జోన్ 2, నెప్పల్ నుంచి ఉయ్యూరు వరకు జోన్ 3, ఉయ్యూరు నుండి పామర్ వరకు జోన్ 4, ఆ తర్వాత బందర్ వరకు జోన్ 5. ఇలాగైతే ప్లాట్స్ రేట్లు అయితే డివైడ్ చేయబడి ఉన్నాయి. మన కంకిపాడు లోపల మనకి బాగా ఉన్నవాళ్ళు, బాగా ప్రీమియం ప్లాట్స్ కొనాలనుకున్న వాళ్ళు మాత్రమే కొనగలరు. కంకిపాడు నుండి నెప్పల్లి మధ్యలో కూడా రోడ్ ఫేసింగ్లో మనకి కొన్ని వెంచర్లు 22,000 కూడా చెప్తున్నారు, కొన్ని వెంచర్లు 20,000. అలాగే నెప్పల్లి నుండి ఉయ్యూరు మధ్యలో కొద్దిగా రీజనబుల్గా 18,000, 19,000 అలాగే రోడ్డుకి దగ్గరలో. లోపల అయితే 15,000, 13,000, 12,000 కూడా దొరుకుతున్నాయి ఉయ్యూరు లోపల. ఇంకా లో కాస్ట్లో కావాలంటే మనకి ఉయ్యూరు నుంచి పామర్ వెళ్ళాలి. అయితే ప్రజెంట్ మనం ఎక్కడున్నామండి? జోన్ 1లో ఉన్నాం, అంటే కంకిపాడు లోపల ఉన్నాం. ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది కదండి. ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్కి అతి దగ్గరలో ఉన్నామండి మనం. అయితే ఇక మీద మీకు ఈ రేట్లో దొరకవు. ప్లాట్స్ రేట్లు అయితే పెరగబోతున్నాయి. ఆల్రెడీ 25,000 రీచ్ అయిన ఈ ఏరియా అన్నాను కదండి. కానీ ఇప్పటికీ మీకు అందుబాటులో ఉంది రేటు, ఈ వెంచర్లో రేటు. అయితే ముందుగా ఈ వెంచర్లో ఇచ్చే డెవలప్మెంట్స్ చెప్తానండి, తర్వాత చుట్టుపక్కల హైలైట్స్ చెప్తాను, తర్వాత రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను, దాని గురించి కూడా చెప్తానండి. మీరు వీడియో చివరి వరకు చూడండి. ఈ వెంచర్లో ఏంటంటే అన్ని 40 ఫీట్ సీసీ రోడ్స్ ఉంటాయండి. డెవలప్మెంట్స్ చూడండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆల్రెడీ డెవలప్ చేశారు, ఇప్పుడే క్లోజ్ చేశారు మొత్తం. దీనిపైన ఫుట్పాత్ వస్తుంది మనకు. ఇప్పుడు ఎవెన్యూ ప్లాంటేషన్, పార్క్స్, స్ట్రీట్ లైట్స్, వాటర్ ట్యాంక్, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్, చుట్టూ కాంపౌండ్ వాల్, అలాగే ఎంట్రన్స్లో ఆర్చ్ కడుతున్నారు చూడండి, సెక్యూరిటీ రూమ్ కూడా కడుతున్నారు. ఇవన్నీ కామన్గా ఉండే హైలైట్స్. అయితే దీంట్లో ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఇచ్చారండి, ఎమ్యూనిటీస్. అవుట్డోర్ జిమ్ ఒకటి ఉంటుందండి, స్పెషల్గా కిడ్స్ కోసం ప్లే జోన్ ఉంటుంది, గజీబోస్ ఉంటాయి, అలాగే వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయండి, ఎల్డర్స్ కోసం సిట్టింగ్ ఏరియాస్ ఉంటాయి, పెద్ద బుద్ధా స్టాట్యూ ఉంటుందండి. ఇవి కాకుండా మనకి 100% వాస్తు ప్రకారం ఇది గేటెడ్ కమ్యూనిటీగా డెవలప్మెంట్ చేస్తున్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్స్ ఉంటాయి, 100% క్లియర్ టైటిల్ అండి, ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ అవుద్ది, అలాగే లోన్ ఫెసిలిటీ ఉంది. ఇవన్నీ డెవలప్మెంట్స్. అయితే డెవలప్మెంట్స్ ఇంత అద్భుతంగా ఇచ్చి ఎమ్యూనిటీస్ కూడా ఎక్స్ట్రాగా ఇచ్చిన తర్వాత కూడా మనకి రేటు పెరగటానికి కొన్ని సందర్భాల్లో ఎప్పుడు పెరిగిద్ది అంటే ఇళ్ళు కడితే పెరిగిద్దండి. ఈ వెంచర్లో కూడా ఇళ్ళు ఉన్నాయండి మనకి. ఇక్కడ 183 స్క్వేర్ యార్డ్స్లో హౌసెస్ కన్స్ట్రక్షన్ మొదలు పెడుతున్నారండి. ఇక్కడ మీరు 70 lakhs పెట్టడం జరిగిందండి. అయితే ఇక్కడ మనకి జోన్ 1లో కొనటం వల్ల యూజ్ ఏంటి, సరౌండింగ్లో ఏం హైలైట్స్ ఉన్నాయి? ఇదిగోండి, ఎగ్జాక్ట్గా మనకు వాటర్ ట్యాంక్ కనపడుతుంది కదండి. ఆ వాటర్ ట్యాంక్ ఉన్నదే ఇన్నర్ రింగ్ రోడ్డు డెవలప్ చేయబోయే ప్లేస్ అండి. ఇన్నర్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ చేయబోయే ప్లేసు. అయితే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగిందని నేను చెప్పాను. ఇన్నర్ రింగ్ రోడ్ గురించి మీరు ఎవరితోనో చెప్తే అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదని, ఇన్నర్ రింగ్ రోడ్ క్యాన్సిల్ అయిపోయిందని, ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుందంటే మీరు నమ్మొద్దని రకరకాల మనుషులు రకరకాలుగా సలహాలు ఇస్తున్నారు కదండి మీకు. అయితే రీసెంట్గా అదానీ గారు వచ్చి మన స్టేట్ గవర్నమెంట్తో, సీఎం గారితో ఇన్నర్ రింగ్ రోడ్డు వర్క్ మొత్తం కూడా కాంట్రాక్టు అదానీ గారికి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు 90 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు 6 lanes విత్ సర్వీస్ రోడ్లతో అదానీ గారు డెవలప్ చేయబోతున్నారు. అదానీ కన్స్ట్రక్షన్స్కి ఇన్నర్ రింగ్ రోడ్డు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్డు ఇక మీద ఎవరైనా రాదంటే మీరు నమ్మాల్సిన పని లేదు. 100% ఇన్నర్ రింగ్ రోడ్డు వర్క్ అతి తొందరలో అదానీ గ్రూపు స్టార్ట్ చేస్తుంది. అంటే మనకి ఇన్నర్ రింగ్ రోడ్ అతి తొందరలో వర్క్ స్టార్ట్ అయిపోతుందండి. ఇన్ని రోజులు మేము ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది అక్కడ అని చెప్తుంటే మీరు నమ్మటం లేదు. ఆ ఎసిటేషన్తో మీరు ఇంపార్టెంట్ ప్లేసెస్లో కొందామనుకుని కూడా కొనలేకపోతున్నారు కదండి. ఇప్పుడు కొనపోతే మటుకు నష్టపోయేది మాత్రం ఖచ్చితంగా మనమే అవుతామండి 100%. ఎందుకంటే కాంట్రాక్ట్ కూడా మనకు కన్ఫామ్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అవటం అతి తొందరలో కూడా 100% రైట్.
ఇక్కడ మనకు కేవలం 20,000కే వస్తుందండి. వెస్ట్ ఫేసింగ్ స్క్వేర్ యార్డు 20,000 రూపాయలకే వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ 21,000, ఈస్ట్ ఫేసింగ్ 21,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇంతకీ ఈ వెంచర్ ఎక్కడ ఉంది? మీకు కానూరు తెలుసు కదండి, తర్వాత తాడిగడప తెలుసు కదా, తర్వాత పెనమలూరు పోరంకి తెలుసు కదా, ఆ తర్వాత వచ్చేది గంగూరు అండి. అంటే ఎంత దగ్గరగా ఉన్నాం చూడండి, సిటీలో ఉన్నాం మనం. ఇది దాటితే ఇంకా ఏడుపుగల్లి వెళ్ళాలి, గోశాల వెళ్ళాలి, కంకిపాడు వెళ్ళాలి. కంకిపాడు ఎంత దూరంలో ఉందో చూడండి. కంకిపాడే చాలా ఫేమస్. అలాంటిది కంకిపాడుకి ఇంకా 2 ఊర్ల కన్నా ముందు ఉంది ఈ ప్లేస్. మనం ఈ వెంచర్ ఫ్రంట్ నుంచి మళ్ళీ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. దగ్గరలో మనకు అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ సైట్ నుంచే కనపడుతూ ఉంటాయి. బ్లూమింగ్ డేలు, చైతన్య, నారాయణ, భాష్యం, నలంద అన్నీ ఇక్కడే ఉంటాయి. మొత్తం రైతు బజార్ దగ్గర ఆఫీస్ ఉంటుందండి, హై స్కూల్ రోడ్ దగ్గర. మీరు వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న కంపెనీ నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.